ఒక అడవిలో ఒక లోభి కాకి ఉండేది. అది ఎప్పుడూ ఎక్కువగా తినాలి, ఎక్కువగా దాచుకోవాలి అనుకునేది. ఈ అడవిలో ఉన్న అన్ని ఫలాలు నా ఫలం నాది, నేను దానిని కావాలి. అది నీదా, నువ్వు దాన్ని సంపాదించుకోవాలి. ఇదిగో ఏ కోతి, ఆ పండును తాకొద్దు. ఎందుకు? ఆకలిగా ఉంది, తినాలని వచ్చాను. అది నా పండు, దూరంగా వెళ్ళు. ఆ రోజు అడవిలో కాకి, కోతి ఇద్దరూ ఆహారం కోసం తిరుగుతున్నారు. ఉదయం నుంచి ఏదీ దొరకలేదు. ఆకలి వాళ్లను బాగా ఇబ్బంది పెడుతోంది. అయ్యో, చాలా ఆకలిగా ఉంది. ఈ కోతిని వదిలేసి నేను ఒంటరిగా వెతికితే మంచులతో వస్తుంది. కోతి అన్నా, మనిద్దరం కలిసి వెతుకుదాం, ఏదైనా దొరికితే పంచుకుందాం. కానీ కాకి మనసులో మాత్రం వేరే ఆలోచన. కాకి ఇతర పక్షుల దగ్గరకు వెళ్లలేదు, ఎందుకంటే అక్కడ పంచుకోవాల్సి వస్తుంది. అది కోతి దగ్గరే తిరుగుతూ ఉంది. ఏ కాకి, ఎక్కడికి వెళ్తున్నావ్? నేను నీ వెంట ఉంటానురా. అలా కాకి, కోతి ఇద్దరూ అడవిలో ఎగురుతూ దూకుతూ ఆహారం కోసం వెతుకుతున్నారు కంటరా. అలా కొంతసేపు తిరిగిన తర్వాత దూరంలో పెద్ద పెద్ద పండ్ల చెట్లు కనిపించాయి. మామిడి పండ్లు, జామ పండ్లు, అరటి పండ్లు చెట్ల మీద మెరిసిపోతున్నాయి. అయ్యో కాకి, చూడు ఎంత అందమైన పండ్లు. కాని ఆ పండ్లను చూసిన వెంటనే కాకి మనసులో ఉన్న స్వార్థం బయటకొచ్చింది. ఇవి మనం పంచుకోవచ్చు కదా, నాకు మొత్తం కావాలి. అయ్యో కాకి, చూడు ఎంత అందమైన పండ్లు, మనకి ఈరోజు భోజనం. కానీ ఆ పండ్లను చూసిన వెంటే కాకి, ఏంటి కాకి, మనం పంచుకోవాలి కదా. లేదు, అవి నాకే. ఈ పండ్లన్నీ నావే, ముందుగా నేను చూశాను. కాకి కళ్ళలో లోభం కనిపిస్తోంది, కోతి మాత్రం ఆశ్చర్యం. ఆగు కోతి, ఆ పండ్లో తాకొద్దు. ఎందుకు కాకి? మనిద్దరం కలిసి వెతికాం, మనిద్దరి ఆకలి తీరిపోయినట్టే కదా. కాకి అహంకారంగా అన్ని పండ్లు నావే అని చెప్పి చెట్టు మీద కూర్చుంది. కోతి మాత్రం శాంతంగా ఆలోచిస్తోంది. ఇప్పుడు కోపపడితే ఉపయోగం లేదు, తెలివిగా ఆలోచించాలి. సరే కాకి, అన్నీ నీవే అనుకుంటే తిను, కానీ ఈ పెద్ద కొమ్మ మీద ఉన్న పండ్లు ఎలా తింటావు? నేను ఎగిరి వెళ్ళి తింటాను. కాకి వేగంగా ఎగిరి ఆ పెద్ద కొమ్మ మీద కూర్చుంది. కయ్యో, ఈ కొమ్మ బలహీనంగా ఉంది. చూడు కదులుతోంది. కాకి జాగ్రత్త, ఆ కొమ్మ బలంగా కనిపించడం లేదు. నాకు బోధించకు. అయ్యో, చెప్పాను కదా. ఏం జరిగింది? కాకికి తన లోభం కారణంగా ప్రమాదం వచ్చిందని అర్థమైంది. కాకి, పండ్లు నీవే అనుకున్నావు, కాని చెట్టు కూడా నీవేనా? ప్రకృతి అందరికీ సమానం. క్షమించు కోతి, నేను లోభం పట్టి తప్పు చేశాను. మనిద్దరం పంచుకుని తింటే ఆనందం ఎక్కువ. అవును, పంచుకోవడం చాలా మంచిది. ఆ రోజు నుంచి కాకి స్వార్థం వదిలి మంచి మనసు పెంచుకుంది. మనిద్దరం పంచుకుని తింటే ఆనందం ఎక్కువ. ఆ రోజు నుంచి కాకి స్వార్థం వదిలి మంచి మనసు పెంచుకుంది. లోభం ఇద్దరు కలిసి చివరికి కడుపు నష్టమే నిండా ఇస్తుంది. పంచుకుని తిన్నారు. పంచుకోవడం సంతోషాన్ని ఇస్తుంది. ఈ యొక్క కథ నీతి